2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరం కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 ఇయర్ అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50 లక్షల హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో సిఓటి అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో January 27th మీ అందరికి తెలిసిందే, అన్వర్ గారి క్లాస్ 11 days నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది క్లాస్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎంక్వైరీస్ కూడా వస్తూనే ఉన్నాయి. ఫర్దర్గా ఇంకెవరైనా సరే ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దానికన్నా ముందు ఈ క్లాస్లో స్పెషల్గా అన్వర్ గారు 11 daysలో ఎక్స్క్లూజివ్గా ఫర్ ఉమెన్ కోసం 3 daysని స్పెషల్గా నిర్వహించబోతూ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చొని వింటే ఇంకా అద్భుతాలని క్రియేట్ చేయొచ్చు అనడంలో అతిశయోక్తే లేదు. సో ఇవాళ ఎపిసోడ్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెప్పబోతూ ఉన్నారని, దాంతోపాటు ఫెమినైన్ ఎనర్జీ ఏ విధంగా ఇంట్లో ఉంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం ఆకట్టుకోవచ్చిన దానిపైన అన్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పటికే చాలా బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా మనం ఫినిష్ చేసి ముందుకు వస్తూ ఉన్నాము. అందులో చాలా మంది ఆడవాళ్ళు సక్సెస్ స్టోరీస్ బోలెడ్ ఉన్నాయి, నాకు తెలుసు. పర్సనల్ గా కలిసిన వాళ్ళే కావచ్చు, మీకు కాల్స్ చూసినాయి, మెసేజెస్ కూడా కొంతమంది మనం స్క్రీన్ పైన షేర్ కూడా చేసాము. అలా కొంతమంది నాకు తెలుసు. ఫెమినైన్ ఎనర్జీ అనేది అసలు ఇంట్లో కనుక అది పాజిటివ్ వైబ్లో ఉంటే డెఫినెట్గా డబ్బు, సంపద, ఐశ్వర్యం మన చుట్టూనే ఉంటుందని చెప్తూ ఉంటుంటాం. సో ఆ ఎనర్జీ ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అంటారు? ఫెమినైన్ ఎనర్జీ గురించి మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం. నిన్న వీడియోలో మనం 21 days ఇవ్వటి ఏం చేయాలి, ఫస్ట్ వీక్ ఏం చేయాలి, సెకండ్ వీక్ ఏం చేయాలి, థర్డ్ వీక్ ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ వీడియోలో డోంట్స్ కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి, మనీ ఈజ్ ఎనర్జీ. మీరు నమ్మితే మనీ ఈజ్ ఎనర్జీ అని టైప్ చేయండి. ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ, కానీ దాన్ని రైట్ ప్లేస్లో పెడితే మల్టిపుల్ అవుతుంది, రాంగ్ ప్లేస్లో పెడితే మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్, గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో లేడీ మిలియనర్స్, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, లేడీస్ అందరికీ షేర్ చేయండి. సో ఏం చేయాలి అంటే, వంటగది అనేది చాలా అంటే పవర్ఫుల్ అండ్ మెయిన్, చాలా. ఎందుకంటే లేడీస్ ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోగానే ఫస్ట్ వంటగదిలో చూస్తారు అనమాట, నాకు అన్ని తగ్గట్టు ఉన్నాయా లేవా అన్ని కబోర్డ్స్. సో ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో లేడీస్ కోసం జాగ్రత్త ఉండి షేర్ చేయండి. సో వంటగదిలో వాస్తు ఎలా ఉండాలి అంటే, ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. వాస్తు దోషం ఎందుకు వస్తుంది అంటే, వస్తు దోషం వల్ల వస్తుంది ఎక్కువగా. అంటే వస్తు దోషం వల్ల వాస్తు దోషం వస్తుంది. జాగ్రత్త అండి మీ అందరూ, వస్తు దోషం వల్ల వాస్తు దోషం వస్తుంది. అంటే వంటగదిలో వస్తువులు ఇటు పెట్టాల్సింది అటు పెడితే అంటే లైఫ్ తలకిందులు అవుతుంది అనమాట. అంటే వస్తువులు తలకిందులుగా పెడితే, ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే లైఫ్ తలకిందులు అవుతుంది 100%. సో ఇది సైంటిఫిక్గా, మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను కూడా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేయబోతుంటే, ఇంట్లో నిన్న మనం 21 days చెప్పాం కదా, ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ మెయిన్ జనరేట్ అవుతుంది అంటే, లేడీస్ ఎక్కువగా వంటగదిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ టీవీ ముందు, వంటగది ముందే ఉంటారు, తర్వాత అద్దం ముందు ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, వంటగదిలో ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి. ఎందుకంటే మన దశ మారాలంటే దిశ మారాలి. సో సరైన దిశ వెరీ వెరీ ఇంపార్టెంట్. వంటగది ఎటుపక్క ఉంటే చాలా బెటర్, అంటే వాళ్ళ లైఫ్లో ప్రశాంతత ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్. సో గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ దిశలో ఎవరికైతే వంటగది ఉంటుందో అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొంతమంది రాంగ్ డైరెక్షన్స్లో ఉంటుంది.
దానికి మనం రెమెడీస్ చెప్తాం. సార్ మా వంటగది సౌత్ ఈస్ట్లో లేదు, సో సౌత్ వెస్ట్లో ఇచ్చారు, నార్త్ ఈస్ట్లో ఇచ్చారు. ఇలా కొంతమంది తెలియకుండా దిగిపోతారు, కొంతమంది తెలియకుండా దిగిపోతారు, కొంచెం కొంచెం చూసుకుని దిగుతారు, సొంత నాలెడ్జ్తో కూడా దిగిపోతుంటారు. ఎక్కువ చాలా మంది చూసే తప్పేంటంటే ఓన్లీ అంటే ఈస్ట్ ఫేసింగా వెస్ట్ ఫేసింగా అని మెయిన్ డోర్ అంటే మెయిన్ వీళ్ళు ఇప్పుడు ఏ ముఖం ఈస్ట్ ఫేసింగా వెస్ట్ ఫేసింగా అని ఆలోచిస్తారు తప్ప ఎక్కువగా లేడీస్ ఎక్కువ ఆలోచించాల్సింది వంటగది ఎక్కడ ఉంది. సౌత్ ఈస్ట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ప్లేస్. సో ఎందుకనంటే సౌత్ అనేది ఒక ఎనర్జీతో ఉంటుంది, ఈస్ట్ ఒక ఎనర్జీతో ఉంటుందండి. ఈ రెండు ఎనర్జీ కలిసేది సౌత్ ఈస్ట్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మేము చెప్పాలండి, ఆడవాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఉన్న వంటగదిలో వర్క్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కానీ ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, వాళ్ళ లైఫ్లో కొంచెం ప్రశాంతత మిస్ అవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. మెయిన్ అంటే ప్రశాంతత కోల్పోతారు. సో ఇంకొకటి అంటే ఇప్పుడు వంటగది సౌత్ ఈస్ట్ ఉండాలని చెప్పి మరి గ్యాస్ స్టవ్ అది చాలా ఇంపార్టెంట్. అది ఎటువైపు ఉండాలి? తూర్పు ముఖం వైపు ఉండాలి. అంటే వంట చేసేవాళ్ళు సో ఈస్ట్ ఫేసింగ్ వైపు పెట్టుకుని వర్క్ చేస్తే అంటే వంట చేస్తే ఆటోమేటిక్గా అది చాలా మంచిదండి. అండ్ ఇంకొకటి ఇలా ఈస్ట్ ఫేసింగ్ అంటే స్టవ్ ఈస్ట్ వైపు ఉండాలి. సో వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ వర్క్ చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం సంపద బాగా మెరుగుపడతాయి. ఇంకొక పాయింట్ అంటే ఏదైతే అక్కడ ఉందో స్టవ్ ఉందో కొంతమంది ఎలా ఉంటారంటే ఆ బర్నర్లు సరిగ్గా పనిచేయవు. 3 బర్నర్లు ఉంటే 2 బర్నర్లు పనిచేస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు అన్ని బర్నర్లు యూజ్ చేయాలి, అన్నీ పని చేయాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది టుక్కొని కొడుతూనే ఉంటారు దీంతో గ్యాస్ బాగా. మీరు వంట ఎంత ప్రశాంతంగా చేస్తే గుర్తుపెట్టుకోండి మీ ఎనర్జీస్. చాలామంది ఏడుస్తూ వంట చేయొద్దండి, మళ్ళీ చెప్తాను ఆ ఎనర్జీ ఆ వంటలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినడం వల్ల అది ఆ ఫుడ్ నెగిటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు గుడిలో కానీ చర్చిలో కానీ మసీదులో కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు చాలా ఒక అమృతంలాగా చాలా దీనిగా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ చాలా భక్తితో ప్రశాంతతో చేస్తారు. అక్కడ ప్రసాదం కానీ ఏదైనా కూడా ప్రశాంతంగా పాటలు వింటూ ప్రశాంతంగా. నేనేం చెప్తుంటే వంట చేసేటప్పుడు మంచి పాటలు పెట్టుకుని చేయండి, మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుని చేయండి. ఏడుచుకుని ఫోన్ మాట్లాడుకుంటూ కొంతమంది హస్బెండ్ మీద కోపంతో చేస్తారమ్మా, గుర్తుపెట్టుకున్నమ్మా, గొడవ గుర్తెచ్చుకుని. అంటే హస్బెండ్ని ఏమీ అనలేక వంటగది గరిటతో చూపిస్తుంటూ ఉంటారు, ఇలా 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 యుద్ధం చేస్తుంటూ ఉంటారు, వంటగదిలో యుద్ధం చేస్తుంటారు. చాలామంది మైండ్లో యుద్ధం చేస్తూ వంటగది పాత్రల మీద యుద్ధం చేస్తుంటారు. కొంతమంది హస్బెండ్ మీద కోపం చూపించలేక పాత్రలు విసిరేస్తుంటూ ఉంటారు, అలా కూడా చేస్తుంటుంటారు. అన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. ఎస్. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సౌత్ ఈస్ట్లో వంటగదులు ఉండాలి, స్టవ్ అనేది ఈస్ట్ వైపు ఉండాలి, వంట చేసేటప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. అండ్ మెయిన్ ఇంకొకటి అంటే ఇక్కడ సింక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అండ్ స్టవ్ అంటే ఫైర్, ఈ రెండు వెరీ ఆపోజిట్. ఈ రెండు ఒక దగ్గర ఉండకూడదండి. సింక్ కొంచెం దూరంగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటుందంటే స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది, అలా ఉండకూడదు. సింక్ చాలా దూరంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకే లైన్లో ఉండకూడదు. ఇది చాలా మేజర్ రాంగ్ అండి. ఒకే లైన్లో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకే లైన్లో మీరు సింక్ స్టవ్ ఉండొద్దు. అలా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ అయ్యో సార్ మేము దిగిపోయాం సార్ కొనేసుకున్నాం సార్. డోంట్ వరీ, క్లాసెస్కి వస్తే దానికి రెమెడీస్ కూడా చెప్తాను. రెమెడీ అయితే ఉంది, పక్కా ఉందండి. సో ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుని వంటగది ఎప్పుడు కూడా ఎల్ షేప్లో ఉండాలి. ఎల్ షేప్. సో ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఈ ఎల్ షేప్ ఇలా ఉంది కదండి. సపోజ్ ఇక్కడ సింక్ వచ్చింది అనుకోండి, సో ఇలా ఈ ఎల్ షేప్లో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ స్టవ్ రావాలి. ఒకవేళ ఇక్కడ సింక్ వస్తే ఇక్కడ స్టవ్ రావాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మేజర్ ప్రాబ్లం వస్తుంది. సింక్ ఎటు ఉండాలి, ఈశాన్యంలో ఉండాలి, ఈ మూలకు ఉండాలి, కార్నర్లో. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది వాటర్ లీకేజ్ అవుతుంటుంది. అండ్ ఇంకో చాలామంది లేడీస్ చేసే అతిపెద్ద పని ఏంటంటే మిస్టేక్, చాలా మేజర్ మిస్టేక్ గుర్తుపెట్టుకోండి, పాత్రలన్నీ రాత్రంతా పడేస్తారు అక్కడ, తెల్లవారు తోముకుందాం అని చెప్పేసి. నైట్ ప్రశాంతంగా అప్పుడే మ్యాక్సిమం ఎంత వెళ్తే అంత క్లియర్ చేసుకోండి. ఒకవేళ అన్నీ చేయలేకపోయారు కొన్ని చేసుకొని కూర్చోండి. ఇంకొంతమంది వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మీరు ఏడుస్తూ వంట చేస్తుంటారండి, నా బతుక అంతా వంట చేసుకోవడం, వీళ్ళు టీలు పెట్టుకోవడం, ఎవరైనా వచ్చి ఏమో టీ పెట్టు అంటే పెడతాంలేండి టప్ అని కొడతారనమాట ఆ స్టవ్ మీద. అంటే ఆ టీ కూడా సరిగ్గా రాదు. నేను చెప్పేది అంటే ఏడుస్తూ వంట చేయకూడదు, వంటగదిలో అసలు ఉండదు. ఏడిస్తే అసలు వంటగదిలోకి వెళ్ళొద్దు అండి. చాలామంది నేను అబ్జర్వ్ గొడవ అయినప్పుడు గబగబా లేడీస్ వంటగదిలోకి వెళ్ళిపోతారు. ఇలా ఈ పాజిటివ్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయొద్దు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, మీ అందరు జాగ్రత్త చూడండి, పిక్ అగ్ని నీరు వేరు వేరు ఇక్కడ చూడండి మేడం, క్లియర్ ఎల్ షేప్. ఈ పిక్చర్ మీరు అందరూ కూడా జాగ్రత్త ఫోటో తీసుకోండి. ఇక్కడ చూడండి ఎల్ షేప్లో ఏం చేశాను, అక్కడ సింక్ అక్కడ ఉంది, స్టవ్ ఎక్కడ ఉంది. కొంతమంది పక్కన పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుంటే చాలా మేజర్ ప్రాబ్లం. అది మన క్లాసెస్కి వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చినా కూడా నేను 100% సొల్యూషన్ ఉంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ సొల్యూషన్. సో ఇలా ఉండడం వల్ల ఇలా చూడండి, ఈ రెండు వస్తువులే కదా, వస్తు దోషం వల్ల ఏమొస్తుంది, వాస్తు దోషం వస్తుంది. సో అది అయితే ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను.
ఈ 11 డేస్ క్లాసెస్లో ఈ నెల 27 నుంచి 11 డేస్ స్పెషల్ క్లాస్లో ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ని మిలియనర్స్గా చేయడం నా టార్గెట్. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవాళ్ళదే డబ్బు ఉంటుందో వాళ్ళ పిల్లల లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ వాతావరణం, ఇంటి వాతావరణమే మారిపోతూ ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళకి మీరు వాతావరణం మారిపోద్దండి. లేడీస్కి తల్లిదండ్రులకి ఇవ్వాలి ఉంటుంది, తల్లిదండ్రులకి ఇవ్వాలి, ఎక్కడికి చేయాలంటారు. కాకపోతే వాళ్ళకి ఇన్కమ్ లేనప్పుడు ఎలా ఇస్తారు? వాళ్ళ హస్బెండ్ని అడగలేరు. ఇంకొంతమంది ఎలా అంటారంటే హస్బెండ్ ఇంకా మీ ఇంటి దగ్గర తీసుకురా అని అంటూ ఉంటారండి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఇన్కమ్ ఉందనుకోండి, మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోవచ్చు, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా మల్టిపుల్ చేయాలి, ప్రశాంతత ఎలా పొందాలి, ఇలాంటివన్నీ 11 డేస్ క్లాసెస్ చెప్తాను. ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్కి 3 డేస్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 డేస్ స్పెషల్ క్లాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తాను. వంటగదికి ఏ రంగులు ఉంటాయి అంటే ఏ రంగు వేస్తే మన మీ లైఫ్ కలర్ఫుల్గా మారుతుంది, బ్యూటిఫుల్గా మారుతుంది. చాలా మంది వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు, వంటగది కలర్ఫుల్గా ఉండదు. సో బ్యూటిఫుల్ ప్లస్ కలర్ఫుల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ అనమాట, మల్టిపుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మీ లైఫ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మై లైఫ్ ఈజ్ కలర్ఫుల్ అని టైప్ చేయండి. అలా కలర్ఫుల్గా ఉండాలంటే వంటగదిలో కలర్. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళండి, వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ మీరు స్టార్ హోటల్స్కి వెళ్ళారనుకోండి, ఆ స్టార్ హోటల్స్ కూడా దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. క్రిస్మస్ రోజు క్రిస్మస్ బొమ్మలు పెడతారు, సంక్రాంతి రోజు సంక్రాంతి బొమ్మలు పెడతారు. ఇలాగా అంటే రంజాన్ పండుగ రోజు ముస్లిమ్స్ పెడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు బాగా వైబ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ. వంటగది రంగులు ఏ కలర్లో ఉండాలి, అలా ఉంటే మీ లైఫ్ కలర్ రంగులమయంగా ఉంటుంది. రంగు కూడా అండ్ సైకాలజీ ఆఫ్ కలర్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఏ రంగు వాడడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి వైట్ డ్రెస్ వేసుకొని మీరు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది, చార్మింగ్ కనిపిస్తుంది. బాగా మాసిపోయిన డ్రెస్ వేసుకోండి, మీకు అంత కలర్ఫుల్. ఇఫ్ యూర్ ఎగ్రీ అని టైప్ చేయండి. అండ్ ఇంకోటి కలర్స్ ఏం చేయాలి చెప్తాను. ఫ్రిడ్జ్ ఏ స్థానంలో ఉండాలి. ఫ్రిడ్జ్ కరెక్ట్ స్థానంలో పెట్టలేదు అనుకోండి, మన లైఫ్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది, డబ్బు ఫ్రీజ్ అవుతుంది. చాలా మంది తెలియని విషయం ఏంటి, ఎంత సైన్స్ ఉందా? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. అందుకంటానండి ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. జరిగేదంతా లా ఆఫ్ అట్రాక్షనే, మన చుట్టూ జరిగేది లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఆ లా ఆఫ్ అట్రాక్షన్లోనే బతుకుతాం అనమాట. సో ఫ్రిడ్జ్ ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. సో నేను ఒక పాయింట్ చెప్తానండి. ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు లూయిస్ హే, జాతీయునండి. ఆవిడ ఎక్కువగా ఈ ఆడవాళ్ళ యొక్క సైకాలజీ మీద, మైండ్ సెట్ మీద స్టడీ చేసి, సో లేడీస్ ఎక్కువగా అసోసియేట్ అయ్యేది అంటే వస్తువులతో ఎక్కువ అసోసియేట్ అవుతారు. మేకప్ ప్రొడక్ట్స్ కావాలి, నేను మన మేకప్ ప్రొడక్ట్స్ అన్నాం, వస్తువులు అన్నాం. సో ఆడవాళ్ళ యొక్క ఎనర్జీ ఎక్కువగా అంటే వాళ్ళు ఎక్కువగా వాడే వస్తువులు వంటగదిలో ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ పాత్రలకి సంబంధించి చిన్న స్పూన్ అయినా సరే అది చాలా పెద్ద సెంటిమెంట్ గా చూస్తాం, బాగా అంత ఉంటుంది సార్. అంటే ప్రతి వస్తువుతో ఇందాక అనుకుంటే ఎనర్జీ అటాచ్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. సో మీరు ఈ 3 డేస్ క్లాసెస్లో ఫ్రిడ్జ్ ఏ స్థానంలో పెట్టుకోవాలి, అదేవిధంగా వంటగదిలో అద్దాలు ఉండాలా ఉండకూడదా ఇది కూడా చెప్తానండి. సో ఇంకా భారీ పాత్రలు అంటే కొంతమంది ఇంట్లో ప్లేస్ ఎలా పడితే పెట్టేస్తుంటారు, ఇరికించేస్తూ తోసేస్తుంటారు, ఇలా తీగన మొత్తం అన్ని టక్ పడిపోతుంటుంటాయి అనమాట. సో ఇంకొంతమంది అంటే కొంతమంది చూడడానికి వంటగది నీట్గా ఉంటుంది కానీ కింద కబ్బోర్డ్స్ అయితే భయం వేస్తుంది అనమాట, బొద్దింకలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. సో భారీ పాత్రలు ఏ పొజిషన్లో పెట్టాలి, లేకపోతే ఇవి రాంగ్ ప్లేస్లో పెడితే అవి మన నెత్తి మీద భారీ స్థానంలో కూర్చుంటాయి అనమాట, అంటే భారీగా బరువు అయిపోద్ది. సో ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను ఈ నెల జరగబోయే క్లాసెస్లో 3 డేస్ స్పెషల్ క్లాస్లో రివీల్ చేయబోతున్నానండి. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే వంటగది అనేది మూలస్థానం ఇంటికి. సో అందులోనే ఎనర్జీస్ అన్నీ ఉంటూ ఉంటాయి, అక్కడి నుంచే మన జీవనాధారం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి కలర్స్ చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, పాత్రలు చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఎనర్జీస్ మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంటాయి. ఇల్లు ఎంత అందంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో పెట్టే వస్తువులు ఎప్పుడైతే ఆడవాళ్ళు కొంచెం ఇటున్నది ఇటు జరిపినా జీవితాలే మారతాయి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో జనవరి 27వ తారీఖు నుంచి 11 రోజులు అన్వర్ గారు క్లాసెస్ని నిర్వహించబోతున్నారు. అందులో ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం అంటే వస్తువులు కొంచెం డైరెక్షన్ మార్చితే ఎలా ఉంటుంది, కొన్ని కలర్స్ని యాడ్ చేసుకుంటే మన లైఫ్ ఎలా కలర్ఫుల్గా ఉండబోతున్న దానిపైన ఇది డిజైన్ చేయడం జరిగింది. హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని విన్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీలో ఎవరైనా సరే ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ చాలామంది అడిగేదంటే డీటెయిల్స్, అసలు క్లాస్ ఏ టైంలో ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని అని ఒకసారి దాని డీటెయిల్స్. ఎస్, క్లాస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా మందికి నేను నిన్న కామెంట్స్ ఓపెన్ చూశాను, చాలా మంది క్లాస్ ఎక్కడ ఎప్పుడు ఏంటని అడుగుతున్నారు. జాగ్రత్త, నేనే డైరెక్ట్గా చెప్తున్నాను. ఈ నెల జనవరి 27న క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఆన్లైన్లో. మళ్ళీ చెప్తున్నానండి, జూమ్ యాప్లో. సో ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 7 వరకు 11 డేస్ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 5:30 to 7 11 డేస్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్స్క్లూజివ్ 3 డేస్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ ఎనర్జీస్ గురించి, వాస్తు గురించి, వీటి గురించి బేసిక్ పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకోవాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి. సో ఇది కంప్లీట్గా మనీ మిలియనర్ వర్క్షాప్ ఉంటుందండి.
ఆన్లైన్లో కింద కనిపిస్తున్నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక నెంబర్ స్క్రోల్ మీకు పడుతుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఇమీడియట్గా నా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. కానీ వీడియో కనిపించగానే కాల్ చేయండి, లేకపోతే మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ అవ్వలేకపోతున్నారంటే మీ కర్మ మిమ్మల్ని ఆపేస్తుంది నా ధోరణి. బా నో వర్డ్స్. ఇంకా అన్వర్ గారు చెప్పేసారు, అది మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.